పొద్దున గ్యాసులు నింపకరా అంటే వెనక పోయినట్టే చేసిండు. మళ్ళీ ఈయనే నింపుతున్నాడు. ఆ పిల్లకి జ్వరం వచ్చిందంట కూడా ఇంటలేడు. ఆడు ఇప్పుడు చూడు దారిలో ఎట్లా కూర్చుండో. అది జరగడు కూడా జరగడాడు, అట్లనే కూర్చుంటాడు. అమ్ములు ఆగుట అటు కాలు ఉప్పుకుంటే ఎట్లా కూర్చుండు, జరుగుతుండు అసలు అటు ఉంటుంది. అది రోజు ఇదే కథ. వాడిని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, జరగడు, ఏం లేదు. వాడు ఏప్రిల్, ఇది మే, 2 months నుంచి వాడు అట్లనే చేస్తాడు. ఆ షటర్ ముంగట కూడా అట్లనే కూర్చుంటాడు. అటు పోనీయాడు, ఇటు పోనీయాడు. ముసలాయనకి ఏమన్నా తీసుకుపోదామంటే కూడా అస్సలు పోనీయాడు. వాడు ఎంత రుబాబ్ చేస్తాడు అంటే గ్యాస్లు కూడా లీక్ చేస్తుండు. మళ్ళీ నీకు బాగా వాసనలు వస్తాయి, నీకు అట్లనే వస్తాయి. పొద్దున్న ఎట్లా అంటుండు, ఆన్ పిల్లం చూస్తున్నామో మధ్యలో కూర్చొని బాసనలు తోడుతుంటారు. అటు పోనీయదు, ఇటు పోనీయదు. ఇక వీడు చూస్తేనేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆనే కూర్చుంటాడు. పాలకు పోదామన్నా కష్టమే. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తున్నా పాపని. ఆడ అసలు జరుగుతుండా, కాలు ఉప్పుకుంటా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఏమన్నా అంటే 3 పిల్లలు ఇద్దరు గొడవకు వస్తారు. ఏమన్నా అంటే వాడు నా ఇల్లే వెళ్ళిపో అంటుండు. వాని పిల్లని చూస్తేనేమో నేనే ఇంటికి పోవడం అంటది, నాకే హక్కు ఉందంటది. రోజు May 10th Saturday 2025 పొద్దున్న ఎట్లా చేసిండు, గ్యాసులు ఇది చేసుకుంటా పాపకు జ్వరం ఉందంటే కూడా వాడు ఇంటలేడు. ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అట్లా తోవలో కూర్చోవాలా, అటు పోవద్దు, ఇటు పోవద్దు అని అంటే లంజం మీదకి దిగాడు. ఇక మాటలు తిడతాడు. ఏమంటే మా ఇల్లు వదిలే వెళ్ళిపోవే, మా ఇంట్లో ఎందుకున్నావే అంటాడు. ఇట్లా ఎన్ని రోజులు పడాలా? ఏమన్నా అంటే క్యాస్ట్, మా కులం దానివి కాదు, మా ఇది దానివి కాదు, నువ్వు ఎవరే అని అంటాడు. వాడు వాని పిల్లం ఇద్దరు అంటారు. అదే మేము కావాలని నువ్వు చూస్తున్నావు అని ఫస్ట్ నువ్వే కాస్తావు. చూడు అది ఎట్లా అట్లా లీక్ చేస్తా ఉంటావు. అది వాసన ఎంతగానో వస్తుంది ఇంట్లోకి. అది మొత్తం ఇంట్లో నిండిపోతుంది, పోనే పోదు. ఎంత చెప్పినా ఇది చేస్తావు. ఆడ నింపితే ఏమైంది? నువ్వు ఒకసారి చూద్దా ఇంట్లో వాసన ఎట్లా నిండిపోయిందో. ఇంట్లోకి ఎందుకు వస్తుంది అని మాట్లాడుతున్నావు? ఎంత దూరం ఉంది రూము? ఆ పిల్లకి రాత్రి అంతా జ్వరం ఉన్నది, మళ్ళీ వాంతులు చేసుకుంటుంది. ఇట్లనే నింపుతూనే ఉంటావు. ఈయన ఏంది రిపేర్లు చేస్తుంటావు.